సో రాయపాటి రంగారావు సొంత చెల్లెలు రాయపాటి శైలజ ఈరోజు స్టూడియోలో నా ముందున్నారు. ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు అంత అన్యాయం రాయపాటి కుటుంబానికి, రాయపాటి రంగారావుకి? ఈ పార్టీ కరెక్ట్ కాదు, అటు ప్రజలకి ఏం చేయట్లేదు, ఇటు మాకు ఏం చేయట్లేదు. సీట్ రాదనే కోపంతోనే రంగారావు అంత పని చేశారంటారా? మనం ఇంట్లో కూర్చొని నాకు పదవి ఇవ్వాలి అంటే ఇప్పుడు 150 కోట్లు నా దగ్గర తీసుకున్నారు వాళ్ళు దొంగలని చెప్పేసి మీ అన్నగారు అంటున్నారు. మీ పెదనాన్నగారు కానివ్వండి, లేదంటే మీ అన్నగారు కానివ్వండి, అంత డబ్బు ఇచ్చి పార్టీలో జాయిన్ అయ్యారా? మరి అక్కడ డబ్బులు అడుగుతున్నారనే కదా ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి మమ్మల్ని ఎంత డిపాజిట్ చేయమంటే. పోలవరంలో ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేసి పెట్టేది అదంతా ఉత్త నాటకం, బోటకం. ఎంత వర్క్ అయిందో మరి గజేంద్ర షెకావత్ సింగ్ ఆయనే చెప్పారు కదా. మరి అంటే కేంద్రం చెప్పేది అబద్ధమా? ఎక్కడో లోకేష్ని మాత్రం కొంచెం గట్టిగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. నువ్వు ఎలా గెలుస్తావు ఈసారి మంగళగిరిలో నేను చూస్తాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఇస్తాను. లోకేష్ ఎలా గెలవడో మేము చూస్తాము. డెఫినెట్లీ హీ విల్ విన్. హూ ఈజ్ హీ అండి? ఒకసారి కూడా గెలవని లోకేష్ మా మీద ఇది పెత్తనం ఒకసారి ఏంటండి, అసలు ఆయన వచ్చింది ఎప్పుడండి? ఐటీ మినిస్టర్గా ఉండి తను ఏం చేయలేదో, ఏం పని చేయలేదో చెప్పమనండి. ఎంత పని చేసినా మీరు ఎందుకు ఓడిపోయారు అనేది ఇప్పుడు మీ అన్నయ్య ప్రశ్న. ఇప్పుడు హైదరాబాద్లో కూడా డెవలప్మెంట్ చేశారు కదండి సిబిఎన్, చేసినా కూడా ఎందుకు ఓడిపోయాడంటే మా నాన్నను కూడా అవమానించారు. నిజంగా రాయపాటి సాంబశివరావు గారికి తెలుగుదేశం పార్టీలో అంత అవమానం జరిగిందా? ఇప్పుడు పెన్నాన్ని నిజంగా అవమానం అని ఫీల్ అయి ఉంటే వైసీపీలో రాయపాటి రంగారావు గారికి టికెట్ ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రామిస్ చేస్తారా? మంచోడు, నాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక దుర్మార్గుడి దగ్గరికి అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి పనిచేస్తా అంటే. సో మీరేమన్నా మీ పెదనాన్నగారి లెగసీని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది బయటకు వెడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇది ఎన్నికల టైం కాబట్టి రావటం పోవటం అనేది చాలా సహజంగా జరుగుతుంది. కానీ నిన్న మాత్రం ఒక కీలక నేత చంద్రబాబు నాయుడు ఫోటోని తీసి అలా నేలకేసి కొట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా దారుణమైనటువంటి భాష వాడారు. సరే, కొంతమంది తమ భావాలను ఎక్స్ప్రెస్ చేసే విధానం అలాగే ఉంటుందేమోలే అని చెప్పేసి చాలామంది సరిపుచ్చుకున్నారు. కానీ కట్ చేస్తే ఆయన మాత్రమే అలా ఉన్నాడు, మా కుటుంబం మాత్రం తెలుగుదేశం పార్టీతోనే ఉంది, ఆయన చేసినటువంటి పనిని మేము కూడా ఖండిస్తున్నామంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో రాయపాటి రంగారావు సొంత చెల్లెలు రాయపాటి శైలజ ఈరోజు స్టూడియోలో నా ముందున్నారు. ఆవిడని అడిగి అసలు ఏం జరిగింది, రాయపాటి రంగారావు అంతగా ఎందుకు ప్రతిస్పందించారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం సరే అన్నను కాదని కుటుంబం మొత్తం పార్టీతోనే ఎందుకు ఉండాలనుకుంటుంది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శైలజ గారు. నమస్తే శైలజ గారు, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ నాది, ఎందుకంటే చాలామంది అడుగుదాం అనుకున్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు అంత అన్యాయం రాయపాటి కుటుంబానికి, రాయపాటి రంగారావుకి? యాక్చువల్లీ నిన్న ఎక్కడో చదివానండి, ఏంటంటే అందరూ అంట మునిగిపోయే పడవ నుంచి బయటకు వెళ్దాం అని చూస్తుంటే కొంతమంది లిఫ్ట్ అడిగి మరీ ఎక్కుతున్నారంట. అంటే యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఎలా ఉందంటే కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అధినేత కానీ చేసే పనులు కానీ నచ్చక చాలామంది వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు. ఈ పార్టీ కరెక్ట్ కాదు, అటు ప్రజలకి ఏం చేయట్లేదు, ఇటు మాకు ఏం చేయట్లేదు, సీట్ ఇవ్వట్లేదు అని చాలామంది బయటకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు టీడీపీలో కూడా చూస్తే 2 రోజులుగా చూసాం విజయవాడలో ఏమైందో. ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మా అన్న రంగారావు గారు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా. ఎందుకంటే ఫస్ట్ అసలు ఎందుకు బయటకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే, నాకు సీట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతానా? కాదు కదా. ద లాడ్ ఆఫ్ పీపుల్ పార్టీలో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరం పార్టీ పెట్టినప్పటి నుంచి చాలామంది ఉన్నారు పార్టీలో పనిచేస్తూ. అలానే ప్రతి వాళ్ళకు కూడా మనం ఇవ్వలేం ఒక పదవి. వాళ్ళు అయినా కూడా నమ్మకంగా పనిచేస్తారు. ఎందుకంటే పార్టీ మీద ఒక నమ్మకం, ప్రాణం అది వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు కూడా ఏ పార్టీకి లేనిది తెలుగుదేశం పార్టీకి ఉన్నదే కార్యకర్తల బలం. సో ప్రతి కార్యకర్త ఏంటంటే
నేను ఎమ్మెల్యే అవ్వాలనుకోడు, కానీ నిజాయితీగా పార్టీకి పనిచేస్తాను, పార్టీ గెలిపోవటంతో నాకు బాధ్యత ఉంది అనే ఒక రెస్పాన్సిబిలిటీతో చేస్తారనమాట. ఇంక ఇప్పుడు మీరు అడిగిన విషయానికి వస్తే, మేము యాక్చువల్లీ మొదటి నుంచి కూడా ఒక కాంగ్రెస్ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం. మా పెద్దనాన్న రాయపాటి సాంబశివరావు గారు ఆల్మోస్ట్ కాంగ్రెస్లో హీ వాజ్ వెరీ క్లోజ్ టు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్గా పనిచేశారు. కానీ ఆయనకి ఆయన చాలా నిజాయితీగా ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మిగతా పార్టీ వాళ్ళని కానివ్వండి, లేకపోతే మిగతా పార్టీ నేతలు కానివ్వండి, ఎవరిని కూడా ఏ మాట అనలేదు. ఎందుకంటే అది మా సంస్కారంలోనే లేదు, మా ఫ్యామిలీ కల్చర్లోనే లేదు. అదంతా చూస్తూనే మేము పెరిగాము. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక టీడీపీ వాళ్ళు వచ్చినా పనిచేసేవాళ్ళు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు వచ్చినా పనిచేసేవాళ్ళు. అలాగే క్యాస్ట్ కూడా ఇట్ డజంట్ మ్యాటర్, నువ్వు ఎవరైనా సరే, నువ్వు నా ఇంటికి వచ్చా నీకు భోజనం పెట్టాలి, నీకు పని చేసి పెట్టాలి. అది ఆయన యాటిట్యూడ్ అనమాట. అందుకని ఇప్పటికీ వాళ్ళకి గుంటూరు జిల్లాలో కానివ్వండి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఈవెన్ నౌ ఢిల్లీ వెళ్ళినప్పుడు రావు సాబ్ అంటే ఒక గుర్తింపు. దట్ ఈస్ రాయపాటి సాంబశివరావు అనమాట. సో ఇప్పుడు రంగారావు రాయపాటి సాంబశివరావు అడుగుజాడలు నడుస్తున్నారా? నిన్నటి సంఘటన చూస్తుంటే నడవట్లేదు అనుకోవచ్చా? ఇప్పుడు అంటే మీరే చెప్పారు కుటుంబం మొత్తం, రంగారావు మాత్రం ఒక్కడు, మిగతా అందరూ ఒక పక్కన ఉన్నాం. ఇప్పుడు ఒక లెగసీ ఉందండి, ఒక ఫ్యామిలీ. దాంట్లో ఒక ఫాదర్ ఇస్ వెరీ ప్రామినెంట్, హార్డ్ వర్కింగ్. అది అలా అని నాకు పదవి వచ్చేయాలని లేదుగా. నేను నా వర్త్ ఏంటో నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇక్కడ జరిగింది అదే. ఇప్పుడు సరే, ఆయన పోటీ చేసినప్పుడు కానీ నువ్వు అన్నట్టు ఎలక్షన్స్లో నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు, ఆయన క్యాంపెయినింగ్ తీసుకున్నావు, నీ పార్ట్ నువ్వు చేసావు. ఆయన గెలుపు దానికి ఓకే నువ్వు సహకరించావు. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ మేము అందరం కూడా ఎలక్షన్స్లో పనిచేసాం, ఆయన వరకు అంతే. ఓకే, నీకు నెక్స్ట్ ఆయన తర్వాత నేను ఫాలో అవుదాం అనుకున్నప్పుడు ఆయన ఫుడ్ స్టెప్స్లో నడవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. అంటే ఆయన వయసు పైపడిపోయింది అని చెప్తున్నా, అనారోగ్యం అని చెప్తున్నప్పుడు నువ్వు ఆయన అడుగుజాడల్లో, ఏదైతే నర్సరావుపేట నుంచి ఆయన పోటీ చేశారు 2 సార్లు ఎంపీగా, సో ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంటుంది, ఆయనకు ఒక కార్యకర్తలు ఉంటారు. అలాగే సత్తెనపల్లి సీట్ ఆశిస్తున్నాం. ఇప్పుడు సత్తెనపల్లి సీట్ ఆశిస్తున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలి, అంతే కదండి. మనం ఇంట్లో కూర్చొని నాకు పదవి ఇవ్వాలి అంటే అది అవ్వదు. ఎందుకంటే కేవలం పదవి రాదు, సీట్ రాదు అనే కోపంతోనే రంగారావు అంత పని చేశారంటారా నిన్న? అంటే ఇంకా వేరే రీజనే ఉండాలి. అదొక్కటే ఆయన చెప్తున్నాడు కదా, 150 కోట్లు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు వీళ్ళు, మా దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. 2014 ఇప్పుడు కూడా కాదు, 2014. అదే అంటున్నా. ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏంటంటే అండి, బయటికి వెళ్ళిపోయి పార్టీ నుంచి సీట్ ఇవ్వలేదనో, లేకపోతే నన్ను గౌరవంగా చూడలేదనో, అంటే మన ప్రవర్తన బట్టే అవతలాలు ఇచ్చే గౌరవం కూడా ఉంటుంది. ఖచ్చితంగా. సో అది నచ్చ పార్టీలోకి వెళ్ళిపోతూ ఇప్పుడు ఆ పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఇన్నాళ్ళు ఉన్నాం, ఓకే 14 వరకు కాంగ్రెస్, 14 టు ఇప్పుడు ఆల్మోస్ట్ 24 వచ్చింది, ఆల్మోస్ట్ 10 years టీడీపీలో ఉన్నాం, 9 years వేసుకోండి టీడీపీలో ఉన్నాం. సో 2014లోనే డబ్బులు తీసుకుంటే మరి అప్పుడే నువ్వు పార్టీకి నచ్చకూడదు కదా, నీకు పార్టీ అంటే నచ్చకూడదు కదా. నువ్వు ఏదైతే ఈరోజు లోకేష్ గారిని కానివ్వండి, చంద్రబాబు గారిని అంటున్నావో దొంగలు, ఆర్ దే ఆర్ నాట్ నైస్ పీపుల్ అని, అది తెలిసినప్పుడు అసలు నువ్వు ఆ పార్టీలో ఎలా ఉండగలిగావు? ఇన్ని రోజులు ఉండకూడదు కదా. వాళ్ళు తప్పు చేస్తున్నారు, నువ్వు కరెక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు ఎవరు బలవంతంగా వాళ్ళు నిన్ను పార్టీలో ఉండమని అనలేదు కదా, ఎవరు ఫోర్స్ చేసి పార్టీలో ఉండమని అనలేదు కదా. నీకు నచ్చి ఓకే ఆయన తర్వాత నెక్స్ట్ మా నాన్నగారి తర్వాత నెక్స్ట్ నీకు సీట్ రావాలి అనే ఉద్దేశంతోనే ఉన్నావు. ఇప్పుడు ఆ సీట్ డినై చేస్తున్నారని చెప్పే కదా బయటకు వచ్చింది. ఇప్పుడు 150 కోట్లు నా దగ్గర తీసుకున్నారు వాళ్ళు దొంగలని చెప్పేసి మీ అన్నగారు అంటున్నారు. మరి తీసుకున్న వాళ్ళు దొంగలైనప్పుడు మరి ఇచ్చిన వాళ్ళని ఏమనాలి? అంతే కదా. నిజంగానే మీకు గుర్తున్నంత వరకు, లేదంటే మీకు తెలిసినంత వరకు మీ పెదనాన్నగారు కానివ్వండి, లేదంటే మీ అన్నగారు కానివ్వండి, అంత డబ్బు ఇచ్చి పార్టీలో జాయిన్ అయ్యారా? లేదండి. వీళ్ళంతా తీసుకున్నారా నిజంగానే? కాంగ్రెస్లో ఉన్నప్పుడు యాజ్ ఐ సెడ్ మా పెదనాన్న ఇదే వేరు. సాంబశివరావు గారు అంటే ఒక రెస్పెక్ట్, ఒక లెగసీ, ఎక్కడా కూడా అవినీతి అనేది ఉండదు. మంచి చేయటం, పని చేయటం, ఇంటికి వచ్చి తలుపు తడితే పని చేయటం తప్పితే అది లేదు. సొంత డబ్బైనా ఖర్చు పెట్టేనని పేరుంది.
సో ఆ రోజు బైఫర్కేషన్ చేసినప్పుడు అదొక్కటే నచ్చలేదు. బికాజ్ కాంగ్రెస్కి చాలా లాయల్గా ఉన్నారు, ఆ ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉన్నారు. అలాంటి మనిషి కేవలం రాష్ట్రం నష్టం జరిగిందనే ఒకే ఒక్క ఇదితో పార్టీ నుంచి బయటకు వచ్చారు. హీ కుడ్ హ్యావ్ గాన్ టు బీజేపీ, టీడీపీకి వెళ్ళొచ్చు. కానీ టీడీపీ ఎందుకు నచ్చింది? బికాజ్ ఆయనకి ఎప్పుడు చంద్రబాబు గారు అంటే రెస్పెక్ట్ ఉండేది. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్నా ఆయన చేసే పనుల వల్ల, ఆయన విజన్ వల్ల కానివ్వండి, ఆయన నేచర్ వల్ల కానివ్వండి, చంద్రబాబు క్యారెక్టర్ వల్ల కానివ్వండి, మీకు అప్పుడే మీకు తెలిసే ఉంటుంది కదా నిజంగా ఈయన అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నా అంటే మనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా మిమ్మల్ని దగ్గరికి చేర్చుకునేది. మరి ఆ రోజు మరి నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చిన మా పెదనాన్న 2014లో ఎంపీ సీట్ ఇచ్చారు. అది ఆయనకి ఇచ్చిన గుర్తింపే కదా. ఆ గుర్తింపు ఇచ్చి అలాగే 2019లో మరి ఆరోగ్యం బాగోకపోయినా కూడా అదే నమ్మకంతో మళ్ళీ సాంబశివరావు గారికి ఇచ్చారంటే ఆయనకున్న పేరు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, అన్యాయం చేశారంటే నువ్వు అసలు ఆ పార్టీలో ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు ఏదైతే అంటున్నావో మరి ఏ పార్టీని అయితే ఇప్పుడు పొగుడుతున్నావో జగన్ ఇంత చేస్తున్నాడు అంత చేస్తున్నాడని, మరి అక్కడ డబ్బులు అడుగుతున్నారనే కదా ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి మమ్మల్ని ఇంత డిపాజిట్ చేయమంటున్నాడు ఇంత చేయమంటున్నాడు అని బయటకు వస్తున్నాడు అంటున్నారు. మరి అది ఎలా కరెక్ట్ అవుతుంది? దాంతోపాటుగా పోలవరం ఇష్యూ, ట్రాన్స్ట్రా ఇష్యూ కూడా రంగారావు ఖచ్చితంగా అక్కడ చాలా బలంగా దాన్ని మెన్షన్ చేశాడు అనుకోవచ్చు. సో ఏదో జరిగిపోయింది పోలవరంలో, ప్రతి ఆ సోమవారం పోలవరం అని చెప్పేసి పెట్టేది అదంతా ఉత్త నాటకం బోటకం, 70% కంప్లీట్ చేశానని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని ఎలా మరి చూస్తారు మీరు? సరే, అదే వీడియోలో ఆయన చెప్పారు మాకు చంద్రబాబు ఇవ్వలేదు ప్రాజెక్టు 2013లో సోనియా గాంధీ ఇచ్చారు అని. సరే ఇచ్చినా మరి 14లో పార్టీ మారినా కూడా మరి అది స్టిల్ కంటిన్యూ అయింది కదండి. అంటే అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏదైతే లీడ్ చేసిందో టీడీపీ అదే గవర్నమెంట్ కింద చేశారు. ఎవరూ చేయనంత అది ఎన్నోసార్లు ఈ గవర్నమెంట్, రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి ఇలా అన్నీ ఎక్కడా కూడా స్టార్ట్ అవ్వలేదు పని. అలాంటిది మరి 2014లో టీడీపీ వచ్చాక ఎంత వేగంగా పనిచేసిందో రాష్ట్రం అంతా కూడా చూశారు, మరి కేంద్రం కూడా చూసింది. ఎంత వర్క్ అయిందో మరి గజేంద్ర షెకావత్ సింగ్ ఆయనే చెప్పారు కదా, క్లీన్ చిట్ ఇచ్చారు పోలవరానికి, 70-75% అయిపోయిందని ఇచ్చారు. మరి అంటే కేంద్రం చెప్పేది అబద్ధమా, మరి ఈయన చెప్పేది నిజమా? ఎక్కడా కూడా అవినీతి జరగలేదని చెప్పారు. ఇప్పుడు మీ రంగారావు గారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటానికి ఆ రోజు ట్రాన్స్ట్రా నుంచి తప్పించారు, వేరే వాళ్ళకి ఇచ్చారు అనే కోపం ఏమన్నా ఉందా? క్యాన్ బి, మనకు అంత డీటెయిల్గా తెలియదు కానీ మరి ఎక్కడో చోట ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చినాయి? ట్రాన్స్ట్రాయ్ నుంచి తీసేసింది అనేది ఆయన చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది కదండి. చంద్రబాబు గారు వెళ్ళాక కాదు కదా. మరి ఆ హయాంలోనే బయటకు వచ్చేయచ్చుగా. ఆయన చేసిన తప్పు అనుకున్నప్పుడు మనకి ఇంకా పార్టీతో అవసరం లేదన్న కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అంటున్నా, కేవలం పదవి ఇవ్వట్లేదనే కదా. ఇప్పుడు సత్తెనపల్లి అడుగుతున్నారండి. నాకు తెలిసి సత్తెనపల్లి సీట్ ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 4-5 కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వక ముందు కూడా దేవర్ 3-4 క్యాండిడేట్స్ సత్తెనపల్లి సీట్ కావాలని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో కూర్చోలేదు, ఎవరి కాళ్ళు వెళ్ళి పని చేస్తూనే ఉన్నారు ఇర్రెస్పెక్టివ్. అంటే ఒకవైపు ఇంకో క్యాండిడేట్ ఏమంటారు, సీట్ ఆశించే వాళ్ళని ఆశావహులు అంటారు కదా, అలా 3-4 ఉన్నారు. ఆ 3-4 ఫీల్డ్లోనే ఉన్నారు. ఒకళ్ళు కొంచెం వెనక ముందు వచ్చినా కూడా ఆ 3-4 ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరి కాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, ఎవరి కాళ్ళు దేవర్ ట్రైంగ్, వాళ్ళకున్న ఇదిలో పని చేసుకుంటున్నారు, జనంలో తిరుగుతున్నారు. అది ఇది నచ్చినా నచ్చకపోయినా. అంటే మీ అన్నగారికి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఈ సీట్ నీకు ఇస్తాం, లేదంటే ఫలానా సీట్లో నేను ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం అని చెప్పేసి మాట ఇవ్వటం ఏమైనా జరిగిందా? ఎందుకంటే పార్టీలో కూడా చాలా కీలక పదవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు ఇవ్వలేదండి. అంటే సత్తెనపల్లి ఇస్తామని తెలిసి ఎప్పుడు కమిట్ అవ్వలే. ఎందుకంటే రాయపాటి సాంబశివరావు గారు కూడా చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు, మా అబ్బాయికి ఇవ్వండి నాకు కాకపోయినా సత్తెనపల్లి అని అడుగుతున్నారు. కానీ పార్టీ ఎప్పుడు నాకు తెలిసి కమిట్ అవ్వలేదు. బికాస్ కమిట్ అయితే ఎక్కడో చోట అనౌన్స్ చేసేది కదా, లేకపోతే చెప్పేది కదా. సో సత్తెనపల్లి ఇవ్వట్లేదు అనేటటువంటి ఫీలింగ్ రాయపాటి రంగారావు మనసులో ఉంటే
మరి కన్నా లక్ష్మీనారాయణ పెట్టి కూడా చాలా రోజులు అయిపోతుంది, నెలలు గడిచిపోతుంది కదా. దాదాపు 5-6 నెలల క్రితమే కన్నా లక్ష్మీనారాయణ ఆ స్థానంలో తీసుకొచ్చి పెట్టారు. ఇన్ఛార్జిగా పెట్టారంటే మ్యాక్సిమం వాళ్ళకే సీట్ అనేది జగమెరిగిన సత్యం, అది కొత్తగా మనం చెప్పక్కల. మరి అప్పుడు గొడవ చేయకుండా, అప్పుడు ఈ ఫోటోలు ఎసురు కొట్టకుండా, ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ నిజంగా ఆ ఆలోచన ఏముంటే? అంటే డైరెక్ట్గా పార్టీ వాళ్ళతో తను మాట్లాడుతున్నాడు నాకు తెలీదు. కేవలం మా పెదనాన్న ద్వారానే తన్నే అడగమని కూడా తను చెప్తున్నాడు పార్టీ సీట్. బట్ పార్టీ కూడా ఐ థింక్ చెప్పినట్టుంది నాట్ పాసిబుల్ అని. ఓకే. సో అది అండ్ ఇంకోటి కన్నా లక్ష్మీనారాయణకి ఇవ్వటం, ఆయన వీడియోలోనే చెప్పారు కదా మాకు వాళ్ళకి శత్రుత్వం ఉంది ఎలా ఇస్తారు అంటే. ఇప్పుడు పార్టీ కూడా కొన్ని ఈక్వేషన్స్ చూడాలండి. ఇట్స్ లైక్ అదే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి కాంగ్రెస్ పార్టీలు అలా పనిచేస్తారు శత్రుత్వం ఉంటే చేశారు. అది కూడా చెప్పారు, ఆయన పని ఆయన చేసుకునే వాళ్ళం, మా పని మేము చేసుకునే. సో అదే అంటున్నా, ఇప్పుడు మనకి నిజంగా ఒక ఏరియా, ఇప్పుడు ఒక ఏరియా తీసుకోండి, నేను ఇందాక అన్నట్టు సత్తెనపల్లె తీసుకోండి, 3-4 ఉన్నారు, వాళ్ళు ఎవరు మరి ఇంత గొడవ చేయలేదుగా కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చాక. దే స్టిల్ వర్కింగ్ ఫర్ ద పార్టీ. ఎందుకంటే అల్టిమేట్లీ మనకి ఏంటంటే పార్టీ గెలుపు ముఖ్యం. ఇండైరెక్ట్గా దానివల్ల మనం అందరం బెనిఫిట్ అవుతాం పార్టీ గెలిస్తేనే. అక్కడ ఇండివిజువల్ ఇది కాదు కదా. అండ్ దట్టు నేను అన్నట్టు మన వర్త్ ప్రూవ్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు నిజంగా నువ్వు బలమైన క్యాండిడేట్ అయి ఉంటే సత్తెనపల్లిలో జనాల్లో తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ, పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మరి జనంలో తిరుగుతూ ప్రజల్ని మమేకం, ఎందుకంటే నీకు ఇంకా ఏంటంటే అది అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే సాంబశివరావు గారు నర్సరావుపేట ఎంపీగా చేశారు. సో సత్తెనపల్లి ఇవన్నీ దాని కింద వస్తాయి కాబట్టి ఆ కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ రాయపాటి శ్రీనివాస్ గారు జెడ్పీటీసీగా చేశారు. సో ఆ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. సో కొత్త వాళ్ళకంటే కూడా రాయపాటి రంగారావు గారికి చాలా ఈజీ, బికాజ్ ఆ ఫాలోవర్స్ ఉంటారు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఫాలోవర్స్ కానివ్వండి, టీడీపీలో వచ్చాక వాళ్ళు చేసిన పని వల్ల కానివ్వండి, ఆ ఫాలోవర్స్ డెఫినెట్లీ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అనేది ఇట్స్ స్టిల్ దేర్. సో మనం దాన్ని ఉపయోగించుకొని ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మనం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడో లోకేష్ని మాత్రం కొంచెం గట్టిగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. ఏంటి రీజన్ ఏంటంటారు? అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా క్లాషెస్ ఉన్నాయి ఇంతకుముందు? పర్సనల్గా తెలిసి వాళ్ళకి ఏం క్లాషెస్ లేవండి. అంటే ఎందుకంటే నువ్వు రాయలసీమ వాడివి, ఎక్కడ పోటీ చేయకుండా ఎక్కడికి ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నావు, నీ కులం అక్కడ లేదా, నేను అభిమానించే వాళ్ళు అక్కర్లేరని చెప్పేసి దారుణమైన కామెంట్. ఇంకోటి కాండ్రు కమలని అదే నియోజకవర్గంలో నేను డైరెక్ట్ ఎలక్షన్స్లో నేను గెలిపించాను దగ్గరుండి, నువ్వు ఎలా గెలుస్తావు ఈసారి మంగళగిరిలో నేను చూస్తాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ ఇస్తారు. అసలు హౌ కెన్ వి డిసైడ్ ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనండి? ఇప్పుడు మనం సత్తెనపల్లి అడుగుతున్నాం, మనం నేటివ్ కాదుగా, పుట్టింది ఇప్పుడు పెదకూరుపాడు కింద ఉన్న ఉంగుటూరులో, అంటే పెన్నానాళ్ళు ఊరు, అది పెరిగింది గుంటూరు, మనకు సత్తెనపల్లి అడ్రస్ లేదుగా. ఇప్పుడు అదే అడిగాడు లోకేష్ని కూడా, ఇల్లుందా అని అడిగాడు కదా. అవును అవును. ఇప్పుడు మనకి సత్తెనపల్లిలో లేదుగా. సో హౌ కెన్ వి ఆస్క్? ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళ పుట్టినూరులో వాళ్ళు ఏం చేయరు, అంటే కండిషన్స్ బట్టి ఏదైనా. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ లోకేష్ ఫర్ కంటెస్టింగ్ ఇన్ మంగళగిరి. తినే అన్నాడు, రాయలసీమలో 1,00,000 జాబులు ఇచ్చావు, తెచ్చావు, నువ్వు అక్కడ ఎందుకు నిలబడలేదని. గొప్పే ఉందండి అక్కడ నిలబడితే, అక్కడ నిలబడి ఉంటే గెలిచేవాడు. ఈజ్ ఫ్రమ్ రాయలసీమ, కియా వచ్చింది, అదే సిబిఎన్ గారు అనంతపూర్ కియా తెచ్చారు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఒక పక్క 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్తూనే మళ్ళీ పార్టీ ఏం చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు, అందుకే ఓడిపోయారని చెప్తున్నారు. 2019 వాజ్ అ డిఫరెంట్ స్టోరీ. ఎవరు ఎంత అభివృద్ధి చేశామో అందరికీ తెలుసు. దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చేస్తుంది అక్కడున్న అభివృద్ధి చూసి. అమరావతి రాజధాని కానివ్వండి, కర్నూలు సోలార్ ప్లాంట్ కానివ్వండి, తిరుపతిలో రిలయన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఆర్ అనంతపూర్ కియా, ఆర్ వైజాగ్లో ఐటీ ఇండస్ట్రీ కానీ, అన్ని చోట్ల ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా గెలవలేదంటే అంటే అబద్ధాల వల్ల గెలిచింది ఒక పార్టీ. ఇంకా వేవ్లో చాలా మంది పెద్ద వాళ్ళే కొట్టుకుపోయారు, ఖచ్చితంగా కొట్టుకుపోయారు. ఇప్పుడు లోకేష్ మీ పెదనాన్నగారే 5 సార్లు ఎంపీ, ఒకసారి రాజ్యసభ, ఓడిపోలేదా?
కొత్తగా వచ్చింది కొత్త క్యాండిడేట్ అపోజిషన్, మరి ఓడిపోయారు కదా. పెన్నానా సరే పార్టీ పరంగా చేయకపోయినా పర్సనల్గా ఎన్ని పనులు చేసినా హీ షుడ్ హ్యావ్ వన్ కదా. సో డెవలప్మెంట్ ప్రతిసారి గెలిపిస్తుందని లేదండి. ప్రజలు ఏంటంటే ఒక్కొక్కసారి చేంజ్ కోరుకుంటారు. ఇప్పుడు వరకు ఈ పార్టీ చూసాం, ఈ నచ్చి ఒక్క ఛాన్స్ అన్నాడు, సో ఈయన ఎలా చేస్తాడు చూద్దాం అనుకున్నారు. ఇప్పుడు లోకేష్ అంటున్నాడు కదా, ఇప్పుడు ఇది విని భయపడిపోవాలా లోకేష్? లేదండి, అసలు నేను అదే చెప్తున్నా, వీ షుడ్ అప్రిషియేట్ లోకేష్ ఫర్ కంటెస్టింగ్ ఇన్ మంగళగిరి విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ సీట్. నిజంగా ఈజీగా గెలిచిపోవాలి, నేను చంద్రబాబు కొడుకుని, నాకు ఈజీ సీట్ ఎంతసేపు హీ కెన్ డిసైడ్ ఎనీవేర్. గుంటూరు టు ఇస్ ఆల్వేస్ గుంటూరు వెస్ట్, చాలా ఈజీ సీట్ అండి. ప్రతిసారి ఇట్స్ ఓన్లీ టీడీపీ. ఎంతసేపు పడుతుంది లోకేష్కి అక్కడ నుంచోటానికండి? కానీ చేయలేదే, హీ టుక్ ద టఫెస్ట్ సీట్ టు ప్రూవ్ వాట్ డెవలప్మెంట్. అప్పుడు జనాల్లో నువ్వు ఏదైతే క్యాస్ట్ మాట్లాడుతున్నావో అక్కడ తక్కువే కదా. ఎక్కువ మంది కమ్మకులో ఉన్న చోట వెళ్ళి గెలిస్తే ఏముందండి, ఎవరైనా గెలవగలరు. బట్ హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ హియర్. ఓకే, బట్ ఆ వేవ్లో అందరూ పోయారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఇట్స్ స్టిల్ అ టఫ్ సీట్, ఎందుకంటే క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఇట్స్ అ టఫ్ సీట్. అయినా మళ్ళీ అక్కడే తను కంటెస్ట్ చేస్తున్నాడుగా. ఎందుకంటే ఆ పార్టీ ఓడిపోయిన మంగళగిరిలో తను ఎన్ని పనులు చేశాడండి. అదే కావాలి, పార్టీ ఉన్నా ఓడిపోయినా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, పార్టీ కోసం నిలబడే వాళ్ళు, ప్రజల కోసం నిలబడే వాళ్ళు కావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ లోకేష్ డూయింగ్. సో ఈజ్ ఎవ్రీ రైట్ టు కంటెస్ట్ అగైన్. అసలు లోకేష్కి దర్ ఇస్ నో కంపారిజన్. సి హీ మే బీ మై బ్రదర్, but there's no comparison. Is not even of that stature, not even of that stature to even say that. Lokesh ela gelavado men chustam, definitely he will win. Who is he andi? When you compare with him what Lokesh is, see, not as CBN's son, when you see how Lokesh is now, his transformation, జనంలో తిరగటం. ఎందుకంటే CBN అబ్బాయేగా, పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా? 2000 కిలోమీటర్లు చేయాల్సిన, యాక్చువల్ 4000 అనుకున్నారు, బట్ ఇన్ మోర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వాట్ ఎవర్ 2000 కిలోమీటర్స్ నడవాల్సిన అవసరం ఏముందండి ఆయనకి? CBN వాళ్ళ అబ్బాయేగా, ఈజీగా సీట్ ఇచ్చేయచ్చుగా. ఎమ్మెల్యేగా ఎక్కడైనా హీ కెన్ స్టాండ్, బట్ అవసరం లేకపోయినా తిరిగాడు కదా. ఇప్పుడు మనం ఒక్కసారి కూడా గెలవని లోకేష్ మా మీద ఇది చేపెత్తనం ఒకసారి ఏంటండి, అసలు ఆయన వచ్చింది ఎప్పుడండి? 14లోనే కదా వచ్చారు. 14లో వచ్చారు, ఎమ్మెల్సీ కోటా కింద ఎమ్మెల్సీ వచ్చింది. దెన్ ఐటీ చేశాడు. వాట్ డింట్ హీ డూ? ఐటీ మినిస్టర్గా ఉండి తను ఏం చేయలేదో, ఏం పని చేయలేదో చెప్పమనండి. అలా అనుకుంటే అంత పని చేసినా మీరు ఎందుకు ఓడిపోయారు అనేది ఇప్పుడు మీ అన్నయ్య ప్రశ్న అవుతుందండి. 2000 వాజ్ డెస్టిన్డ్ లైక్ దట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019 అది రాసి పెట్టుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా డెవలప్మెంట్ చేశారు కదండి CBN, ఓడిపోయారు కదా. దెన్ హౌ కెన్ యూ క్వశ్చన్ CBN ఏమి చేయలేదా? చేసినా కూడా ఎందుకు ఓడిపోయాడంటే పాలిటిక్స్ ఇస్ లైక్ దాట్. ఎక్కడ కూడా ఏ పార్టీ, సరే మీరు అంటున్నారు బీఆర్ఎస్ తెలంగాణ, డిడ్ ఎనీవన్ ఎవర్ థింక్ దట్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దని? అంటే వాళ్ళు ఏం చేయలేదని ఓడిపోయారా? చేసినా ఓడిపోయారు, ఎంతో కొంత చేసినా ఓడిపోయారు అంటే అంతే. సో పాలిటిక్స్ ఇస్ లైక్ దట్, ఎవరు ఫర్ ఎవర్ కాదు. దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్, కానీ అప్స్ అండ్ డౌన్స్ మీన్స్ మనం ఏం నేర్చుకొని చేసాం అనేది అంటున్నాం. ఇప్పుడు వాట్ హ్యావ్ యూ డన్? అదే నేను అడుగుతున్నాను. మీ అన్నయ్య గారు ఇప్పుడు ఆర్గనైజర్ సెక్రటరీ, ఆ విషయం ఎంతమందికి పార్టీలో నా నిజంగా చెప్తున్నాను లిటరల్గా, నేను ఆ వీడియో చూసేంత వరకు, ఆయన నోటుతో చెప్పేంత వరకు రాయపాటి రంగారావు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని, ఆయనకు ఒక పోస్టు పదవి ఉందని చెప్పేసి నాకే తెలియదు. మరి ఆయన ఏం చేశాడని నేను అడుగుతున్నాను. ఇప్పుడు వాట్ హ్యావ్ వీ డన్ ఫర్ ద పార్టీ అనేది మనం కూడా మన మనస్సాక్షిని అడగాలి. ఓకే, ఫాదర్స్ లెగసీ ఈజ్ డిఫరెంట్. ఆయన్ని ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ మనం అందిపుచ్చుకోవాలంటే మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. అది 2019. ఓకే, 14 to 19 వీ వర్ ఇన్ పవర్, యువర్ ఫాదర్ రూల్డ్ నర్సరావుపేట్. ఓకే, మీరు వెనక ఏమన్నా చేసి ఉండొచ్చు. బట్ 19లో ఆయన ఓడిపోయినప్పుడు, ఆయన ప్లేస్ మనకు కావాలనుకున్నప్పుడు, ఆయన లెగసీని నేను కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు, ఆయన ఫుట్ స్టెప్స్లో ఫాలో అవ్వకపోయినా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ 19.
ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఎవరికి నచ్చలా వాళ్ళు చేసే పనులు కానీ. ఆ బేసిక్ ఇష్యూ రాజధాని ఇష్యూ అనేది వచ్చింది. ఆ రాజధాని ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎంతో పోరాటం చేశారు కదా, ఒక మాట అయినా హ్యావ్ యూ ఇన్ సపోర్ట్ ఆఫ్ అమరావతి రాజధానిగా ఉండాలి అని ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడామా మనం అనేది మనం ఆలోచించుకోవాలి. ద పార్టీ ప్రోగ్రామ్స్ ఓకే ఫస్ట్ 1-2 years చాలామంది బయటికి రాకపో ఉండొచ్చు, వేరియస్ రీజన్స్. సరే అమరావతి ఇష్యూకి రాకపో ఉండొచ్చు, వదిలేసేయండి. సరే ఆ 1-2 years అయ్యాక తర్వాత కూడా ఏ రోజు మనం ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు. దెన్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, చంద్రబాబు గారి మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఎనీ టైం ఆర్ పార్టీ మనం చేసిన అన్న అబద్ధాలని చెప్తున్నా ఇంకా మనం చేసింది కరెక్ట్ అని మనకు తెలుసు, అయినా వాళ్ళు జనంలోకి విపరీతంగా దాన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నా. చాలామంది వచ్చి ఇది తప్పు, ఇది మేము చేసాం, పార్టీ చేసింది అంటున్నాం. బట్ ఏ రోజైనా మనకుగా వచ్చి పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నామా? నాకు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, బట్ అట్లీస్ట్ పార్టీ ప్రోగ్రామ్స్లో ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు వరకు మనం ఏ పార్టీ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యాం అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి. అంతే కదండి. ఇంకొకటి ఆయన గట్టిగా చెప్తుంది ఏంటంటే, మా నాన్నను కూడా అవమానించారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, గంటల తరబడి కూర్చోబెట్టారు అని చెప్పేసి అంటున్నారు. మరి అప్పుడు స్పందించకుండా మరి ఇంత లేట్గా ఎందుకు స్పందిస్తున్నారు నాకే తెలియదు. కానివ్వండి, నిజంగా రాయపాటి సాంబశివరావు గారికి తెలుగుదేశం పార్టీలో అంత అవమానం జరిగిందా? వెయిటింగ్ అనేది ఐ ఫీల్ ఇట్స్ కామన్ ఎనీవేర్ వెన్ ఎస్పెషలీ మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడా కానప్పుడు అనేది, సీఎంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో హౌ బిజీ దే ఆర్, ఈవెన్ ఇఫ్ ఈ ఒక అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా కొంచెం టైమింగ్స్ అటు ఇటు అవుతాయి. ఇప్పుడు నాకు 11 o'clock అపాయింట్మెంట్ ఇస్తే ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై సెల్ఫ్ ఓకే 11కి నాకు లోపల పిలుస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఓకే యాజ్ ఎ సీనియర్ లీడర్ ఆయనకి ఎంతో కొంత ఓకే ఏమంటారు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది అనుకుంటాం. బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అక్కడ. మరి ఆ రోజు పెద్దనాన్న మరి సాంబశివరావు గారు దాని గురించి మరి ఏమైనా అంత బాధపడ్డారా, మరి ఆ రోజు మా ఫాదర్కి అంత అవమానం జరిగిందని ఆ రోజే మనం ఆ ఇష్యూ రైస్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనకి పార్టీ నచ్చలేదు, నాకు సీట్ ఇవ్వలేదు కాదు కదా అని చెప్పి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతూ రిజైన్ చేస్తూ ఇవన్నీ అంటాం తప్పు. మనకు ఆ రోజే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, మనకు పార్టీ నచ్చలేదు అనుకోండి, ఫేస్ టు ఫేస్ ఇప్పుడు దే గివింగ్ అందరితో కలుస్తున్నారు కదా. ఎనీ టైమ్ నాకు తెలిసి లోకేష్ ఇస్ యునో వెరీ యాక్సెసిబుల్. వాట్సాప్ మెసేజెస్లో కానివ్వండి, ఈవెన్ దో యూ విష్ హిమ్ ఒక సిల్లీ పండగకి విష్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. నిజంగా మనకి ఇష్యూ ఉంటే కనుక పార్టీతో ఆర్ యునో నాకు ఇలా ఇది అవుతుందండి, నాకు నచ్చట్లేదు, సీట్ ఇవ్వట్లేదు, యునో ప్లీజ్ ఐ థింక్ ఇఫ్ యూ సెండ్ హిమ్ అ వాట్సాప్ మెసేజ్ హీ వుడ్ డెఫినెట్లీ వెంటనే రెస్పాండ్ అవుతారు. బికాస్ ఐ హవ్ సీన్, నేను మెసేజ్ పెట్టిన హీ రియాక్ట్స్. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ అన్ అవర్, 4 hours, 5 hours తను బిజీగా ఉంటే నెక్స్ట్ డే అన్నా బట్ డెఫినెట్లీ మెసేజ్కి రిప్లై వస్తుంది. దట్ ఈస్ హౌ యాక్సెసిబుల్ దే ఆర్ అని చెప్తున్నా. సిబిఎన్ అనుకోండి, ఆయన చూస్తున్నాం ఆయన ఇంట్లో ఉండేది తక్కువ, హౌ హీస్ ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో సభలని ఏదని, వీ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు మన పని అనుకున్నప్పుడు మన అవసరం అనుకున్నప్పుడు మనకు కొంచెం ఆ పేషెన్స్ ఉండాలి, కొంచెం వెయిట్ చేసి. ఇప్పుడు పెద్దనాన్న నిజంగా అవమానం అని ఫీల్ అయి ఉంటే వై ఈజ్ హీ స్టిల్ విత్ ద పార్టీ అండి. సో కొడుకు తిరుగుబాటు తర్వాత, కొడుకు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా కంటిన్యూ చేస్తారు ఇక్కడే ఉంటారా? నేను మాట్లాడినంత వరకు, నాకు తెలిసినంత వరకు హీ స్టిల్ విత్ ద పార్టీ. అండ్ ఏదైతే తనే అన్నాడు వీడియోలో, బోత్ అదే రెండు, ఒక సాంబశివరావు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, హెల్త్ వైజ్ ఆర్ ఏజ్ వైజ్ దే ఆర్ నాట్ దట్ కమింగ్ అవుట్, బట్ దే సపోర్టెడ్, దే ఆర్ ఓకే, దే సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బ్యాక్ అని. అది విచ్ ఈజ్ నాట్ ట్రూ. బికాస్ రెండో నన్ను శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన వెరీ క్లియర్లీ సెడ్ వీఆర్ స్టేయింగ్ విత్ టీడీపీ. సో ఇది మీరు చెప్పడం కాదు, వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. ఇప్పుడు రెసిగ్నేషన్ ఏదైతే ఉందో ఇవ్వటం వేరండి. ఓకే కామ్గా ఇచ్చేస్తే మనం కూడా ఓకే అంత రియాక్ట్ అయ్యే వాళ్ళం కాదు, రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు.
కానీ ఇన్నాళ్ళు ఆ పార్టీలో ఉండి అండ్ చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. మేబీ కమ్మకులం ఒక్కరికి ఫేవర్ చేయరు అనేది జగమెరిగిన వాస్తవం అది. బట్ అయినా తెలిసి మనం నచ్చే ఆ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు నచ్చట్లేదు కాబట్టి ఇన్ని మాటలు అనాల్సిన అవసరం, ఇంత ఇర్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఆ సంస్కారమే లేదు, ఆ కల్చరే లేదు అసలు. వీ ఆల్వేస్ ట్రీటెడ్ ఎవ్రీ వన్ విత్ రెస్పెక్ట్. ఏ పార్టీలో ఉన్నా సరే ఎప్పుడు ఎవరి గురించి కూడా జాలేదు. సో ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి డెఫినెట్లీ బయటకు వచ్చే అవసరం అయితే వస్తుంది. వైసీపీలో రాయపాటి రంగారావు గారికి టికెట్ ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రామిస్ చేశారా? మరి ఆయన మాట్లాడిన వీడియోలో కూడా ఆయన ఏం అలా చెప్పలేదు. ఏం చెప్పినా వెళ్తున్నారంటే ఖచ్చితంగా మరి అదైతే ఆయన బయట పెట్టలేదు. సో ఏమన్నారు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఐఎమ్ లాయల్ సోల్జర్ టు దెమ్ అన్నారు. ఐ విల్ వర్క్ యాజ్ అ లాయల్ సోల్జర్ టు దెమ్. యూ షుడ్ హావ్ డన్ దట్ హియర్. If not now, another 2-3 years, 5 years down the line. ఒకవేళ రేపు మీ అన్నగారికి వైసీపీలో ఏదో ఒక చోట టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బరిలోకి దింపితే మీ ఫ్యామిలీ నుంచి ఎంతమంది సపోర్ట్ చేస్తారు? కన్న తండ్రే సపోర్ట్ చేస్తారా లేదా? క్లియర్గా చెప్పండి. మేమైతే ఎవరు చేయమండి. ఐ డోంట్ థింక్ సాంబశివరావు గారు కూడా చేయరు. చేసే ఛాన్స్ అయితే. అండ్ ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. హీఈస్ నాట్ కమింగ్ అవుట్ దీస్ డేస్. సో ఆయన ఆల్రెడీ మాతో ఎప్పుడన్నా ఐఎమ్ ఆల్రెడీ రిటైర్డ్ అనే బికాస్ ఆఫ్ మై ఏజ్ ఫ్యాక్టర్ అది ఇది ఉంటారు. బట్ ఫ్యామిలీ నుంచి అయితే సపోర్ట్ అనేది మాత్రం అస్సలు ఉండదు. బికాజ్ సీట్ ఇప్పుడు నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను వైసీపీకి వెళ్తే నా వాల్యూ ఏంటండి? యాజ్ అ పర్సన్ నా వాల్యూ నేనే తగ్గించుకున్నాను, అంతే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు మంచోడిని వదిలేసి మంచోడు నాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక దుర్మార్గుడి దగ్గరికి అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి పనిచేస్తా అంటే నో వన్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. ఇప్పుడు ఏదైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్యామిలీకి ఉన్న ఫాలోవర్స్ కూడా ఐ డోంట్ థింక్ దే విల్ యాక్సెప్ట్ దట్ అండ్ వర్క్ విత్ హిమ్. సో రాయపాటి ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశంతోనే ఉంటుంది. రంగారావుతో అయితే ఆయన ఏ పార్టీకి వెళ్ళినా సరే కుటుంబ పరంగా తప్ప రాజకీయంగా సంబంధం లేదంటారు. లేదు, బికాస్ వీఆర్ ఆల్వేస్ విత్ సిబిఎన్. బికాస్ వీ నో వాట్ యాజ్ అ పర్సన్ హౌ హీ ఈస్, వాట్ ఈస్. అండ్ మంచి జరగాలంటే ఒక రాష్ట్రానికి కానీ అది సిబిఎన్ వల్లే అవుతుంది. సో ఆయన వెడుతూ చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఒకవేళ లోకేష్ మనసు కానీ లేదంటే చంద్రబాబు గారి మనసు కానీ నొచ్చుకుని ఉంటే ఏంటి మరి, మీరు దానికి ఎలా స్పందిస్తారు? డెఫినెట్లీ ఎందుకు నొచ్చుకోరండి. ఇప్పుడు వాళ్ళు ఏమంత అన్యాయం ఏం చేయలేదు, అనగదొక్కాలని ఎప్పుడు చూడలేదు. మా సాంబశివరావు గారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు, బేస్డ్ ఆన్ హిస్ పొలిటికల్ కెరీర్ కానీ ఏది ఇవ్వండి. అదేం చెప్తున్నాను, ఆయన మీ అన్న తరపున మీరేమన్నా వాళ్ళకి సారీ చెప్పే ప్రయత్నం? ఇప్పుడు దిస్ బేసికలీ ఇప్పుడు నేను మాట్లాడటం వల్ల కూడా దే మే బి రిఫ్ట్స్, మా బ్రదర్కి మా మధ్యలో కూడా రిఫ్ట్ ఉండొచ్చు. ఖచ్చితంగా. ఇప్పటి వరకు అంతే సంబంధాలు కరెక్ట్గా ఉన్నాయా మీ అన్నగారికి మీకు? నాకు అర్థమైంది. ఐ మీన్ పర్సనల్ ఆన్ మై లెవెల్ we don't talk. I don't know what is the reason also behind that, but my brothers and all వాళ్ళంతా బాగానే ఉంటారు. సో ఇట్ మే ఇంకా పెద్దదే అవ్వచ్చు బికాస్ వీ నెవర్ కమ్యూనికేట్. నాకు తెలిసి మేము మాట్లాడుకొని కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత ఆయన నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చి ఎందుకు నా గురించి ఇలా మాట్లాడావు అని చెప్పేసి? ఐ డోంట్ నో, బట్ నేను వచ్చింది కూడా వాట్ వీవ్ డన్ ఇస్ నాట్ రైట్. ఇప్పుడు మనం ఇలా చేయటం వల్ల చంద్రబాబు గారికి లోకేష్కి నష్టమే ఉండదండి. ఎందుకంటే రోజు పార్టీ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇలానే మాట్లాడతారు, అవసరం తీరిపోయాక వాళ్ళ గురించి ఇలానే మాట్లాడతారు. వాళ్ళకి దర్ యూస్ టు ఇట్. సో వాళ్ళకి నష్టమేం జరగదండి. వీళ్ళు కాపితే రేపు ఇంకొకరు వస్తారు పార్టీలోకి. బట్ మనం మన పేరు మన ఫ్యామిలీ పేరు చెడగొట్టుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యాడ్ టు డూ దిస్. ఎందుకంటే ఒక లెగసీ అనేది ఇప్పటి వరకు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, రావు సాబ్ కానీ రాయపాటి ఫ్యామిలీ అనే దానికి ఒక నేమ్ ఉంది. అది మనం మన సెల్ఫ్ దీనికోసం మన సెల్ఫ్ సెంటర్డ్నెస్ కానివ్వండి లేకపోతే నాకు ఇవ్వలేదు అనే ఉద్దేశంతో దాన్ని చెడగొట్టుకోవటం ఇస్ నాట్ రైట్. వీ షుడ్ ప్రూవ్ అవర్ వర్త్. నేను ఈ పేరుకి ఐఎమ్ వర్త్ ఇట్. సో నన్ను చూసి పార్టీ పిలిచి మరీ ఇవ్వాలి. అలా మనం మనల్ని ఇది చేసుకోవాలి తప్పితే మనకి ఇవ్వలేదని చెప్పేది ఇప్పుడు మనల్ని మనం బ్యాడ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ వీ ఫీల్.
ఫైనల్గా అడిగే ప్రశ్న ఏంటంటే, మరి మీ అన్నగారు ఎలాగో పార్టీ నుంచి కొంత దీని తర్వాత కుటుంబం నుంచి కూడా కొంత దూరం జరిగినట్టే అనుకోవాలి, మీ మాటలను బట్టి తెలుస్తోంది. సో మీరేమన్నా మీ పెదనాన్నగారి లెగసీని కంటిన్యూ చేసే అవకాశం ఉందా, ఆశిస్తున్నారా? టు బి ఫ్రాంక్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మాకు ఆ వాతావరణంలో పెరిగాం. యువర్ క్లోజ్లీ, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీవ్ సీన్ అండ్ హౌ హీఈస్ విత్ పీపుల్, హౌ పీపుల్ ఆర్ విత్ హిమ్. ఆ రెస్పెక్ట్ అనేది మనం చేసే పనుల వల్లే వస్తుంది. సో ఆయనకున్న రెస్పెక్ట్ కానీ ఇదంతా మేము చూస్తూనే ఉన్నాం మా ఇద్దరు పైన. సో ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్, అంటే అదొక ఫ్యాసినేషన్ మాకు. బట్ అంత ఇంట్రెస్ట్ అంటారా, ఇంట్రెస్ట్ అని అనలేదు, అమరావతి ఉద్యమ సమయంలో మీ పేరు ఉండేది. బట్ ఏంటంటే ఓకే అబ్బాయిలు ఉన్నారు కదా వారసత్వంగానే, మేము ఐ నెవర్ థాట్ అబౌట్ దట్ లైన్. ఏదో ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ చేయటం అలా చేయటం తప్పితే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఆలోచన వస్తుందా? ఇప్పుడు ఏదైతే ఎస్పెషలీ గవర్నమెంట్ వచ్చాక అమరావతి మూవ్మెంట్ ఏదైతే రాజధాని విషయంలో, ఐ డోంట్ నో, సమ్హౌ అమరావతి మూవ్మెంట్కి కనెక్ట్ అయ్యాను, బయటకు వచ్చాను. ఐ ఫాట్ ఫర్ ఇట్. ఎవరు రాజకీయ నాయకులు రానప్పుడు, చాలామంది బయటికి రానప్పుడు కూడా మేము యాక్టివ్గా చేసాము. పోలీస్ కేసులు కానీ ఇవన్నీ ఐ వెంట్. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఇప్పుడు? చాలా ఉన్నాయండి. 1 SC ST కేసు కూడా, ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఇవన్నీ ఉన్నాయి. 5-10 ఒక నంబర్ అంటూ డెఫినెట్లీ ఇన్ గ్రూప్ చాలా మంది ఉన్నారు కదా, 100 కేసులే ఉండొచ్చు, ఇంక్లూడింగ్ అక్కడ రాజధానిలో. అంటే సింగిల్ కేసు అయితే ఒక SC ST కేసు ఉందండి, ఫ్యాబ్రికేటెడ్. అండ్ వి వర్ ఆల్ యాజ్ అ గ్రూప్ కాబట్టి ఆల్వేస్. సో దర్ మల్టిపుల్ కేసెస్ ఇన్ విచ్ మై నేమ్ ఇస్ ఆల్సో దేర్ అనమాట. సో అలా ఉంటుంది. సో నాకు అనిపించింది అప్పుడు, ఇప్పుడు ఈరోజు ఈ పొజిషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సిట్యువేషన్లో ఉందో దీనికి ఒక కారణం, రెస్పాన్సిబుల్ మనం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే నిజాయితీగా ఉండేవాళ్ళు కానివ్వండి, ఇలా చాలామంది రాజకీయాల్లోకి రావట్లేదు. అదేంటంటే ఏదో బాగా డబ్బులు ఉన్నాడు, లేకపోతే దుర్మార్గుడో, లేకపోతే ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు అలానే ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళు రాకూడదు అంటే మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రావాలి, వీ కెన్ మేక్ అ డిఫరెన్స్. సో నాకు డెఫినెట్లీ అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మనం మార్పు రావాలని అంటూ ఉంటామండి. మార్పు అని అందరికీ చెప్పటం ఈజీ, చేంజ్ రావాలి పాలిటిక్స్లో అంటే. చేంజ్ ఎలా వస్తుంది? పీపుల్ లైక్ అస్ ఆర్ లైక్ మీ, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఇలా ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెయ్యాలి. సో అప్పుడే, ఇప్పుడు మనం రానప్పుడు ఇలాంటి వెధవలే వస్తారు రాజకీయాల్లోకి. సో తప్పే ఉంది నేను రావాలనుకోవటం.